కష్టంతో వచ్చిందంటారా, లక్కీతో వచ్చిందంటారా డిప్యూటీ సీఎం పోస్ట్ పవన్ కళ్యాణ్? ఎవరికైనా కష్టపడితేనే వస్తుందండి. ఇప్పుడు ఆ కవిత గారికైనా కష్టపడితేనే గెలుస్తుంది. ఆవిడ ఇండివిజువల్ వచ్చి పెట్టుకోవాలని కష్టపడితేనే రావాలి. మా డాడీ ఉన్నారు కదా అని చెప్పి అయితే రాదు కదా. ఆవిడ ఇండివిజువల్గా వచ్చినా కష్టపడితేనే వస్తుంది. మీకు బెస్ట్ లీడర్ ఎవరు అనిపిస్తుంది, కవిత గారా పవన్ కళ్యాణ్ గారు? ఇద్దరిలో కంపారిజన్ అంటే వాళ్ళది చూస్తేనే చెప్పగలం కదా ఎవరు ఎట్లా చేస్తారో అని చెప్పి. మరి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వేరే వాళ్ళ మీద ఇలా కామెంట్స్ చేశారు ఎప్పుడైనా? ఇప్పుడు ఇంతకు ముందు తిరిగినట్టయితే వాయిస్ అయితే రావట్లేదు. ఓకే. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే కవిత గారు ఇంకొక మాట అన్నారు, సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్ అని. సీరియస్నెస్ ఎమ్మటే పడదు కదండి. ఇంకా సిచ్యువేషన్స్ వస్తే ఇంకా రాడ్దేలుతూ ఉంటే అవుతూ ఉంటారు ఎవరైనా, అంతే. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనలో నచ్చే విషయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ముందైతే నచ్చారు, ఎలక్షన్స్ తర్వాత అంటే వాయిస్ అయితే అంతగా రేస్ చేయట్లేదు, అంతే. అంటే ప్రజల కోసమా, పబ్లిక్ కోసమేనా, లేకపోతే పొలిటికల్ పరంగా రివెంజ్ తీసుకోవాలంటారు ఎవరి వైపైనా? రివెంజ్ పాలిటిక్స్ అయితే ఇంకా ఏం చూడలేదు సరిగ్గా. నేను చూస్తే ప్రజల్లోనే ఉన్నాడు, చూడాలంటారు రాబోయే రోజు ఎలా రివెంజ్ పాలిటిక్స్ ఇంకా చేస్తే అప్పుడు చూడవచ్చు ఎవరిదైనా. మీరు వెయిటింగ్ రివెంజ్ పాలిటిక్స్ కోసం వెయిటింగ్, ప్రజలకి మంచి చేద్దామని వెయిటింగ్? రివెంజ్ పాలిటిక్స్ కోసం మాకెందుకండి, మాకు ఉద్యోగం వస్తే చాలు, అంతే కదా. డెవలప్మెంట్, మంచి ప్లేస్మెంట్స్ కావాలని మీ ఒపీనియన్ యాజ్ యూత్గా? అంతే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ వైఫ్ టీటీడీ టెంపుల్కి వెళ్ళడం చూసారు కదా, ఆ టాపిక్ కూడా హైలైట్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి అలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ అంటారు. ఇప్పుడు అట్లాగే అదే ఉంది, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు నమ్మారు, వెళ్ళారు. మీకు నచ్చినప్పుడు మేము ఇక్కడే చర్చికి వెళ్తూ ఉంటాం కదా ఎవరి క్రిస్మస్కి, అట్లా చర్చికి వెళ్తూ ఉంటారు. మరి అందరూ వెళ్తున్నారు కదా, వైఫ్ సెలెక్టెడ్ పవన్ కళ్యాణ్ వైఫ్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడడం ఏంటి? కొంతమంది ఏదో ఒక లూపోల్ ఉండాలి కదా అపోనెంట్ దానికి అని చెప్పి ఉంటారు. ఇప్పుడు ఏది చేయాలన్నా ఇంకా దొరుకుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చేయాలంటే. ఇంకా అట్లా రాజకీయం ఉందంటారా దీంట్లో, ఈ టాపిక్ని హైలైట్ చేసినందుకు? రాజకీయం ఉందా లేదా అనేది ఫోటోలు తీసుకోకుండా వెళ్ళదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాలని సెలబ్రిటీ వెళ్తున్నారంటే అటెన్షన్ వచ్చేస్తుంది, దానివల్ల మీడియా కొంచెం పబ్లిసిటీ చేస్తుంది, అంతే తేడా. పర్లేదు, బాగానే అనిపిస్తుంది. రీసెంట్గా మనం తెలంగాణ కేసీఆర్ కూతురు కవిత గారు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, అంటే లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు, సీరియస్ పొలిటీషియన్ కాదు మీరు అన్నట్టుగా కామెంట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ యాజ్ యూత్గా మీరు ఏం చెప్తారు? అంటే సీరియస్గా కాదనేది ఎట్లా ఉండాలంటే ప్రీవియస్గా అతను తిరిగారా లేదా, జనాల మధ్యలో ఉన్నారా లేదని చెప్పి చూసుకొని అది అట్లా అనాలి. వన్ డే వచ్చేసి ఏం చేయలేదు కదా. ఇంతకు ముందుగా పార్టీ మీటింగ్స్ రీసెంట్ 1 yearగా కూడా ఎవ్రీ పైన ఉన్న డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎవ్రీ మంత్కి ఒక్కొక్క ప్లాన్ చేసుకొని వెళ్ళారు కదా అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే కేసీఆర్ కూతురు అంటే బేసిక్గా ఒక ఐడెంటిఫికేషన్లో ఒక సీనియర్ లెవెల్లో మాట్లాడాలి, ఏది మాట్లాడినా అని పబ్లిక్ అంటున్నారు కొంతమంది. ఆవిడకి లక్కీ ఉంది కాబట్టి ఈ మాటలు అంటున్నారు. ఆవిడకి లక్కీ లేకపోతే ఏం అనలేరు కదా. ఏంటి అంటే అలా ఫాదర్ సీఎం కాబట్టి ఈజీగా లక్కీగా పోస్ట్ వచ్చిందంటారా? అంతే. లక్కీ మీనింగ్ అదంటారా? ఈవిడికి ఏ లెక్క ఉందో ఆవిడకి, ఆయనకి ఏ లెక్క ఉందో ఆవిడకి అదే లెక్క ఉంది, అంతే. పవన్ కళ్యాణ్ గారు నిజంగా లక్కీగా డిప్యూటీ సీఎం టికెట్ తీసుకున్నారు అన్నట్టుగా ఆమె చెప్పింది కదా, అంటే లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారంటే ప్రజలతో సపోర్ట్ లేకుండానే అయిపోతారా? అంటే ప్రజలతో సపోర్ట్ లేకపోతే ఆ సీట్స్ కూడా రావు కదా, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగదు కదా. కష్టంతో వచ్చిందంటారా, లక్కీతో వచ్చిందంటారా డిప్యూటీ సీఎం పోస్ట్ పవన్? ఎవరికైనా కష్టపడితేనే వస్తుందండి. ఇప్పుడు